విధాన నిర్ణయం లేకుండా ఏకపక్షంగా సమ్మెను అణిచివేయటం కోసం సెల్ఫ్ డిసిప్లిన్ ఎప్పుడు వినలేదు, సెల్ఫ్ డిస్మిస్ అనేటటువంటి మాట ఇంతవరకు వినలేదు. కానీ కొత్తగా ఈ పరిపాలనలో తెలంగాణలో వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ కార్మికులందరూ ఏం చేయాలి? ప్రజలందరూ ఏం చేయాలి? కార్మికులందరూ, కార్మికుల కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఈరోజు రోడ్డు మీదకి రావాలి. నిన్ననే దసరా పండుగ అయింది. దసరా పండుగ అయిన తర్వాత తెలంగాణలో జమ్మి పెడతాం. అందరికీ కూడా ఈ రోజు నుంచి పెడతాం కదా, అందరికీ జమ్మి పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళకి తీసుకురండి, జమ్మి తీసుకురండి, రోడ్ల మీద కూర్చోండి, అందరికి వచ్చి కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా జమ్మి పెట్టండి. జమ్మి పెట్టడం అంటే ఏంటంటే మీతో మేము అలాయ్ బలాయిగా ఉంటామని చెప్పటం. అంటే ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, ఆర్టీసీలో బస్సులు ఎక్కుతున్నటువంటి వాళ్ళు, ఆర్టీసీని ఉపయోగించుకుంటున్న ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్ల మీదకి వచ్చినప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. బహుశా రోడ్ల మీదకి రమ్మన్నందుకు అరెస్ట్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజా సంఘాలుగా మద్దతు ఇవ్వడానికి వెళ్ళినటువంటి మహిళా సంఘం కార్యకర్త శిల్పని అరెస్ట్ చేసి ఊపా చట్టం పెట్టారు. విద్యార్థి సంఘం నాయకులని ఊపా చట్టం కింద పెట్టి వాళ్ళ ఇళ్ల మీద పడి పోలీసులు నిన్న పండగంతా కూడా ధ్వంసం చేశారు, వాళ్ళని భయభ్రాంతులను చేశారు. అంటే ఎంతమందిని చేయగలుగుతారు మొత్తం అంతా కూడా? ఈ రోజు ఇన్ని కుటుంబాలు ఈ రకమైనటువంటి ఏ ప్రజలు కూడా మా పండగ పోయింది అని అనుకోవటం లేదు. ఎందుకు అని అంటే ఆర్టీసీ వలన మేము ఇబ్బంది పడుతున్నాము అని అంటే గనక అనేక సమస్యలు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. నువ్వు సమ్మె ప్రజలు ఇబ్బంది పడకూడదనేటటువంటి సోయి ఉండుంటే గనక సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి మరుక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలి. పక్క రాష్ట్రము, ఈరోజు నీ స్నేహితులు ఒకప్పుడు నీకు శత్రువులే, కానీ ఈరోజు నీకు స్నేహితులే కదా పక్క రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్ నీకు స్నేహితులుగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీకు స్నేహితుడుగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఈ 2 నెలల్లో? ఎలక్షన్ అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? ఒక హై లెవెల్ కమిటీ వేశారు. ఆ హై లెవెల్ కమిటీలో అన్ని రంగాల ప్రతినిధుల్ని పెట్టారు, ఎన్జిఓస్ని పెట్టారు, అన్ని పెట్టి ఈరోజు ప్రభుత్వంలోకి విలీనం చేశారు. ఎట్లా చేయగలిగారు వాళ్ళు? ఒక్క రోజుతో, ఒక సంతకంతో చేయలే. అనేక రకాలైనటువంటి చర్చలు అనేక మంది చేశారు. నిపుణులు చేయాల్సినటువంటి పని అది. చర్చ చేయడం అనేటటువంటిది అన్నీ నువ్వే ఆలోచించలేవు, మీరు ఆలోచించలేరు ఒక్కళ్ళే. ఏక వ్యక్తి పాలన జరిగితే ఇదే అనర్థం జరుగుతుంది. ఎప్పుడైనా సరే వ్యవస్థ పరిపాలన చేయాలి. వ్యవస్థలో మనుషులుంటారు, వివిధ రకాలైనటువంటి ప్రతినిధులు ఉంటారు. మీకు వ్యవస్థల మీద గౌరవం లేదు. వ్యవస్థల మీద గౌరవం లేదు కాబట్టి మీరు మహిళా కమిషన్ ఏర్పాటు చేయరు, ఆర్టీసీకి సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించరు. అన్ని మీరే పరిష్కరించాలనుకుంటారు. అది అసలు సమస్య. అన్ని మీ బుర్రలోనే పెడితే అన్ని కలగాపులగం అయిపోయి ఏం చేయాలో తోచక అణిచివేయటానికి కేవలం ఎస్మాలు ఉపాలు పెట్టాల్సిందే తప్పించి అంతకు మించినటువంటి మార్గం ఉండదు. ఇప్పటికైనా సరే ఒక వ్యవస్థగా ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా పరిపాలన చేయటానికి సిద్ధం కండి. మీకే అన్నీ తెలుసని మాకు తెలుసు, మీకు చాలా విషయాలు తెలుసు, కానీ మా జీవితాల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు, మా పిల్లలు ఎలా బతుకుతున్నారో మీకు తెలియదు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతున్నటువంటి మాటలే అవి. అట్లానే ఆ ఆర్టీసీలో తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు, ఏమైనా కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి డీజిల్ కావచ్చు, వీటన్నిటి మీద ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి అంటే దాంట్లో ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే దానికి సంబంధించినటువంటి వివరాలను అందించగలుగుతారు. దాని మంచి చెడ్డ కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ రకమైనటువంటి వినేటటువంటి, కేవలం నోరుంటే సరిపోదు, వినేటటువంటి చెవులు కూడా ఉండాలి. దురదృష్టవశాత్తు మన ముఖ్యమంత్రి గారికి నోరు తప్పించి చెవులు లేవనేటటువంటి విషయం ఎప్పటి నుంచో అర్థమవుతున్నా కానీ ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పటికైనా సరే మీ చెవుల్ని తెరుచుకుని వింటే మంచిదని చెప్పి ప్రజా సంఘాలుగా, సామాజిక కార్యకర్తలుగా మేము చెప్తున్నాం. సేవ్ తెలంగాణ, సేవ్ ఆర్టీసీ, సేవ్ డెమోక్రసీ. సేవ్ ఆర్టీసీ, సేవ్ ఆర్టీసీ, సేవ్ డెమోక్రసీ, సేవ్ తెలంగాణ. ఆర్టీసీని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. ఆర్టీసీని కాపాడుకుందాం, ఆర్టీసీని రక్షించుకుందాం. ఆర్టీసీని కాపాడుకుందాం, తెలంగాణని రక్షించుకుందాం. ఆర్టీసీని కాపాడుకుందాం, ఆర్టీసీని కాపాడుదాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.